హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజు టెంపుల్ గైడ్. ఈరోజు మనం దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శిస్తాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దేవునిపల్లి గ్రామంలో ఈ దేవాలయం ఉంది. దేవాలయం స్వయంభూగా వెలిసిందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆ దేవాలయం ఏంటో చూద్దాం రండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలో ఉన్న ఒక దేవాలయం. కొండపైన ఉన్న ప్రధాన దేవాలయంలో నరసింహస్వామి కొలువై ఉండగా, కొండ క్రింది భాగంలో మరో 2 దేవాలయాలు నిర్మించబడ్డాయి. అవి ప్రస్తుతం రీకన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే కొండ కింది భాగం చూడండి ఎలా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఆ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, మోడిఫికేషన్స్ చూడండి. ఇదే అది. దీనికి ఎదురుగా చూడండి, ఆ కనిపించేదే తోరణం. అలా ముందుకెళ్దాం రండి. ఈ దేవుడుపల్లి నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడని, కొండ గుహలలో స్వామివారి నామాలు అనగా నరసింహస్వామి చిహ్నం మరియు పాదాల ముద్రలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా నరసింహస్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ తంతు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. చివరి రోజైన 5వ రోజు రథోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఇలా 450 ఎబో స్టెప్స్ ఉన్నాయి. ఈ ఆలయానికి ఒక చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, కొండపై నుంచి ఒక భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి సమీపంలోని ఇండ్లపై పడకుండా వాలు అంచు వద్ద ఆగిందట. ఆ సమయంలో రాయి 2 ముక్కలుగా విరిగి ఆ రాయి నుండి నరసింహస్వామి ఉద్భవించాడట. మరుసటి రోజు లక్ష్మీ నరసింహస్వామి ఒక గ్రామస్తుడి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించమని కోరగా, ఆ గ్రామస్తులందరూ ఉదయం కొండపైకి వెళ్ళి చూసేసరికి ఆ కొండపై స్వామివారి నామాలు మరియు పాదముద్రలు కనిపించాయట. ఈ దేవాలయాన్ని జైనులు నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. హిందూ దేవాలయాలన్నీ కూడా తూర్పు దిశకు అభిముఖంగా ఉండగా, ఇక్కడ మాత్రం ఈ నరసింహుడు దేవాలయం మాత్రం పడమర వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. కొండపై నుంచి చూడండి. చాలా బాగుంది పైనుంచి చూస్తుంటే. ఇంకొంచెం పైకి ఎక్కితే కొండపైకి చేరుకుంటాము రండి. చాలామంది భక్తులు ఈ స్టెప్స్కు బొట్లు పెట్టుకుంటూ పైకి వస్తున్నారు. కొంతమంది మోకాళ్ళ మీద కూడా ఎక్కుతానని మొక్కుకుంటారట. అలా ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదు. కానీ మారుమూల పల్లెటూరు నేడు భక్తులకు కొంగు బంగారంగా విరజిల్లుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది. టెంపుల్ పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి.
చుట్టూ పచ్చడి చెట్లు, చేన్లు, కాలువలు, ప్రకృతి ఈ కొండ అంచులలో చాలా బాగుంది. చూడండి, మంచుతో కప్పబడి ఉంటుంది. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవుణ్ణి దర్శించుకొని తమ కోరికలు తీర్చమని దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంతానం లేని దంపతులకు కోరిన కోరికలు వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని దేవుడిపల్లి లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేకత అంటారు. కొండ క్రింద మరో దేవాలయాలు నిర్మించబడుతున్నాయి. ప్రస్తుతం గుడి నిర్మాణంలో ఉన్నందున కొంత అసౌకర్యం కలిగించినప్పటికీ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి దర్శించుకుంటున్నారు. నరసింహస్వామి సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చారని, నా దగ్గరికి వచ్చిన భక్తుల కష్టాలు కడతేరుస్తూ ఆదుకుంటున్నానని, కలియుగం అంతం కాబోతుందని, ఆ సమయంలో ప్రజలకు ఆదుకునేందుకే వచ్చానని ఆ ఉగ్ర నరసింహ స్వామి వారి భక్తులు హామీ ఇస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట రాష్ట్రమంతా చేరి భక్తులు తండోపతండాలుగా దేవునిపల్లి గ్రామంకు వచ్చి భగవంతుని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మయ్య, మొత్తానికి కొండపైకి చేరుకున్నాం. అది ఎదురుగా కనిపించేదే కొండపై ఉన్న సొరికలో ఉన్న నరసింహస్వామి దేవాలయం. ఆ గుహలో నరసింహస్వామి కొలువై ఉన్నాడని భక్తులు విశ్వాసం. ఆ కొండలే నామాలు మరియు పాదముద్రలు ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకదానికి స్వామివారు పూనారని అంటున్నారు. చూడండి. ఆ లోపల కనిపించేదే కొండపై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి గర్భగుడి. ఈ గుహలోనే స్వామివారి నామాలు మరియు పాదముద్రలు, స్వామివారి పాదముద్రలు వెలిశాయని ఇక్కడ చెప్తారు. ఇక్కడే ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ప్రతి ఏటా జరిగే జాతరలో నిత్యార్చన, భగవత్ పుణ్యవచనం, అంకురార్పణం, దేవతాహ్వానం, ధ్వజారోహణం, గరుడాదివాసనం మరియు తిరుకల్యాణ మహోత్సవం, ఈ అన్ని కార్యక్రమాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. గోవింద నరసింహస్వామి గోవింద, తేజ భగవాన్ గరుడ భగవాన్ ఓం సహస్రపతి గరుడ భగవాన్ ఆంజనేయ స్వామి భగవాన్ ఓం పవన సుత హనుమాన్ నమస్కారం చేసుకోండి.
ఓం విశ్వక్సేన భగవానికి ఓం సుదర్శన భగవానికి ఓం సుదర్శన భగవానికి నమస్కారం చేసుకున్నాం. ఓం భగవతాంబిరస్తు కుంతిరస్తు కుంతిరస్తు రస్తు ఆయుష్నమస్తు తీసినట్టే ఫోన్ అలాగే పడింతో కావచ్చు ఇక. మా అందరి దగ్గరకు వస్తుంది ఎవరే అయ్యా అదృష్టం వాతావరణాన్ని తీసుకునేటువంటిది. ఈ రోజు కాలికి ఒక గొప్ప బాగా కట్టమేడం తిరుకల్యాణం అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. చూస్తూ ఉండండి మీరు రాజ్.